హలో గైస్, అందరికి గుడ్ ఈవినింగ్. స్నోఫ్లేక్ సిరీస్లో డేటా శాంప్లింగ్ ఫీచర్ గురించి చూద్దాం ఒకసారి. సో అదొక కీ ఫీచర్ ఏం కాకపోవచ్చు, కాకపోతే నేర్చుకుంటే మంచిదే. సో చిన్నగానే వెరీ ఫాస్ట్గానే ఎండ్ చేసేస్తాను అందరికి అర్థమయ్యేలాగా. బట్ మీరు ఒక టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఏమన్నా చేద్దాము అనుకుంటే మీకు అది హెల్ప్, ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీ టెస్టింగ్ చేస్తారు కదా, సో హ్యూజ్ డేటా ఉంటుంది కదా. సో ఒక జీబీస్ ఆఫ్ డేటా నుంచి ఒక శాంపుల్ డేటా తీసుకుని టెస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది, రైట్? సో అలా ఎలా తీసుకోవాలి శాంపుల్, టైప్స్ ఆఫ్ శాంపుల్స్ ఎలా తీసుకోవాలి, ఏ శాంపుల్ ఎప్పుడు తీసుకుంటే, ఏ టైప్ ఆఫ్ శాంపుల్ ఎటు తీసుకుంటే బాగుంటుంది అన్నది ఈ శాంప్లింగ్ ఫీచర్ అనమాట. సో ఎవరు చూడాలి ఈ వీడియో అంటే, సో ఎవరైతే ఒక ప్రొడక్షన్ డేటాబేస్ ఉంది, నాకు దాంట్లో జీబీస్ ఆఫ్ డేటా ఉందన్న, సో అంత డేటా నేను టెస్ట్ చేయడానికి నాకు అనవసరం, ఒక సబ్సెట్ ఆఫ్ డేటా నాకు పెట్టు చాలు, మేబీ ఒక తక్కువ డేటా ఎంబీస్లో డేటా చాలు నాకు అట్లా అనుకున్నప్పుడు ఈ శాంప్లింగ్ హెల్ప్ అవుతుంది. ఎంబీస్ కానీ ఎంతో కొంత సబ్సెట్ ఇందులో తీసుకొచ్చి కొంచెం ర్యాండమ్గా పిక్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ప్రాబబిలిటీ వైజ్గా మనం చెప్తాము, ఆ ప్రాబబిలిటీ బట్టి రికార్డ్ని పిక్ చేయడమా లేకపోతే పార్టీషన్ పిక్ చేయడం అన్నది చేస్తాం. ఓకే, సో ఇది శాంప్లింగ్ ఫీచర్ గురించి. సో ఇది మీకు డేటా టెస్టర్స్కి లేకపోతే అనలిస్ట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అనలిస్ట్కి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, అనలిస్ట్ కూడా మొత్తం డేటా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక మెతుకు ఉడికిందో లేదా పట్టుకుంటే ఇంకొకటి పట్టుకుంటే చాలు, బియ్యం ఉడికిందో, రైట్? సో అనలిస్ట్ కూడా అంతే, ఒకటి కొంచెం డేటా సబ్సెట్ డేటాని అనలైజ్ చేస్తే సరిపోతుంది, ఒక శాంపుల్ ఆఫ్ డేటా, రైట్? సో ఇప్పుడు ఈ శాంప్లింగ్ ఎలా తీసుకోవాలన్నది చెప్తాను చూడండి. చిన్న క్వరీ అంతే, జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనం టేబుల్ పక్కన శాంపుల్ అని చెప్పి ఒక ఫంక్షన్ లాగా రాయాలన్నమాట. సిస్టమ్ ఆఫ్ నీ ప్రాబిలిటీ అంటే, ఇప్పుడు ప్రాబిలిటీ 3 అని పెట్టాం అనుకో, సో ఎట్లా డిఫైన్ చేస్తుందంటే 3/100 అనమాట. అంటే ఇదే దీని ప్రాబిలిటీ. ఈ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక పార్టీషన్స్. ఓకే, సో ఇందులో పార్టీషన్స్ ఉంటాయి కదా, జీబీ అన్నది ఒక్కొక్క పార్టీషన్. సో ఈ పార్టీషన్ పిక్ అవ్వడానికి ప్రాబిలిటీ 3/100, ఈ పార్టీషన్ పిక్ అవ్వడానికి ప్రాబిలిటీ 3/100. ఇక్కడ నువ్వు 3 మెన్షన్ చేసావు కాబట్టి, ఓకే. సో ఇక్కడ ఎంత మెన్షన్ చేస్తున్నావు, ప్రాబిలిటీ బై 100 ఇది అవుతుంది. ఓకే, ఎంత ప్రాబిలిటీ ఉంది ఈ పర్టికులర్ బ్లాక్ పిక్ అవ్వడానికి అని ఈ శాంపుల్ ఫంక్షన్ చేస్తే పార్టీషన్ వైజ్డ్గా అన్నట్టుగా. ఓకే, నెక్స్ట్ సీడ్. ఇది రాయక్కర్లేదు, ఆప్షనలే. బట్ సీడ్ ఏంటి అంటే, సీడ్ లోపల ఒక నెంబర్ ఇచ్చాను, ఒక 82 అని కానీ 92 అని కానీ సంథింగ్ ఏదో ఒక నెంబర్. ఇప్పుడు ఇది క్వరీ రన్ చేస్తే ఈ టేబుల్లోంచి ఒక ప్రాబిలిటీ తీసుకుని ఏదో ఒక పార్టీషన్ పిక్ చేస్తుంది కదా. సో ఆ పార్టీషన్ ఇప్పుడు ఇదే క్వరీ వేరేవాడు కూడా రన్ చేశాడు అనుకో, సో సీడ్ 82 ఏంటి అంటే ఒక ఇండెక్స్ లెక్క. ఏంటి అంటే, ఓకే నేను ఈ క్వరీ రన్ చేసినప్పుడు ఇప్పుడు ఒక పార్టీషన్ ఇచ్చాను, నేను మళ్ళీ ఈ సీడ్ లేకుండా ఇదే క్వరీ రన్ చేశాను అనుకో, సో వేరే పార్టీషన్ పిక్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ప్రాబిలిటీ అంటే అంతే కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ప్రతిసారి ఇదే పిక్ అవుతుందని లేదు, అట్లా, రైట్? సో 100 టైమ్స్ పిక్ చేస్తే ఇది పిక్ అవ్వడానికి ఛాన్స్ 3 అనమాట. 3 టైమ్స్ పిక్ అవుతుంది అన్నట్టుగా, 3/100 అంటే, రైట్? సో అట్లానే ఈ సీడ్ 82 పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒక థింగ్ లాగా ఇప్పుడు అటాచ్ చేస్తుంది దీనికి. ఇప్పుడు ఎవరైతే ఈ సీడ్ 82 వాడారో ఈ క్వెరీ మీద 3 ప్రాబిలిటీ పెట్టి, సో వాళ్ళందరికీ సేమ్ పార్టీషన్ ఇష్యూ అవుతుంది, నీకు ఏదైతే ఇష్యూ అయిందో అన్నట్టు. ఓకే, సో నువ్వు ఏదైతే శాంపుల్ తీసుకున్నావో అదే శాంపుల్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఒక సీడ్ నెంబర్ మెన్షన్ చేసుకుంటే, ఆ సీడ్ నెంబర్ బేసిస్ మీద సేమ్ అదే పార్టీషన్ పిక్ అయ్యి వాళ్ళకి కూడా వెళ్తుంది అనమాట. ఓకే, సేమ్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళు కూడా. ఓకే, సో ఇదొక వే. దీనివల్ల ఏంటి, పార్టీషన్ స్పేస్ అదే పిక్కింగ్ దేని మీద జరుగుతుంది అంటే, ప్రాబిలిటీ దేని మీద రన్ అవుతుంది, పార్టీషన్స్ మీద ప్రాబిలిటీ చూసుకుంటుంది, అవునా? సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే, సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెయిన్ టేబుల్ శాంపుల్ సిస్టమ్ బదులు రో ప్రాబిలిటీ సీడ్ సమ్ 91 ఎట్లా అనుకుందాం. ఓకే, సో దీని అర్థం ఏంటంటే రోస్ వైజ్గా ఇదనమాట. అంటే ప్రతిదీ ఒక రో కింద ఎట్లా రోసే ఉంటాయి కదా, నీ టేబుల్ అంటే రోసే ఉంటాయి కదా. సో ఒక్కొక్క రో పిక్ అవ్వడానికి ఛాన్స్, అంటే ఇది రో వైజ్ పికింగ్ జరుగుతుంది, ఇది పార్టీషన్ వైజ్ పికింగ్ జరుగుతుంది. ఓకే, సో ఇది ఎంత పిక్ చేస్తుంది శాంపుల్ అంటే, మరి ఎంత శాంపుల్ పిక్ చేస్తుంది అంటే, నువ్వు ఇది ప్రాబిలిటీ P అనుకుంటున్నాం కదా, P/100 నీకు ఛాన్స్ అని చెప్తున్నాను కదా, ప్రాబిలిటీ ఎంత పిక్ అవుతుంది అన్నది. సో ఇంటూ 100 అనమాట. సో ఇప్పుడు నేను ఇంటూ సైజ్ ఆఫ్ టేబుల్. ఓకే, సో సైజ్ ఆఫ్ టేబుల్ సపోజ్ ఒక 6 GB ఉందనుకో, సో 3/100 ఇంటూ 6 GB, ఇది 18/100 అంటే ఎంత అవుతుంది, 0.18 అంటే ఒక 200 MB రఫ్లీ, అంతేనా? అంటే 1 GB ఈక్వల్స్ టు సంథింగ్ 1048 MB ఎంత ఉంటుంది. సో అట్లా రఫ్గా వేసుకుంటే ఇది 200 MB అవుతుంది, అంతేనా? సో ఇది
ఇంత సైజ్తో నీకు శాంపుల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, నువ్వు ప్రాబిలిటీ పెంచుకున్నావు అనుకో 4 అట్లా అట్లా పెంచుకుంటే నీకు మరి ఈ పైన న్యూమరేటర్ కూడా పెరిగే కొద్దీ డేటా శాంపుల్ సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవి 2 టైప్స్ ఆఫ్ పిక్కింగ్స్. అంటే ఈ రెండిట్లో నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒకటి సిస్టమ్ అంటే పార్టిషన్స్ బ్లాక్ లెవెల్ శాంప్లింగ్. ఇంకోటి ఇది సెకండ్ది రో లెవెల్ శాంప్లింగ్. దేనికైనా నువ్వు ముందు కామన్గా పెట్టి శాంపుల్ క్రియేట్ చేయమని ఒక పైన ఒక టేబుల్లో పెట్టుకో. ఒక టేబుల్ క్రియేట్ చేసుకో ఈ శాంపుల్ డేటాతో. క్రియేట్ శాంపుల్ డేటా 1 యాజ్ అని ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే ఇందులోంచి పిక్ అయింది ఒక టేబుల్లో నీకు స్టోర్ అవుతుంది. ఇది కూడా అంతే, అట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెండోది రో లెవెల్, ఇది బ్లాక్ లెవెల్. ఓకే, సో సైజ్ అన్నది P/100 ఇంటూ సైజ్ ఆఫ్ టేబుల్. శాంపుల్ సైజ్ అన్నది ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ సైజ్. ఓకే, సో ఎవరైతే టెస్టింగ్ చేద్దామో చిన్న డేటా మీద అనుకుంటారో ఈ హ్యూజ్ డేటాలోంచి ఒక శాంపుల్ డేటా తీసుకుని దాంతో ఒక టేబుల్ ఎట్లా క్రియేట్ చేసి పెట్టుకుని టాప్ ఆఫ్ దట్ క్వెరీ ఆ శాంపుల్ టేబుల్ మీద టెస్టింగ్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ శాంప్లింగ్కి నిన్న మాట్లాడుకున్న క్లోనింగ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. క్లోనింగ్ అంటే మీ మెయిన్ టేబుల్ ఉంది కదా, మెయిన్ టేబుల్ని క్లోన్ చేస్తారు అనుకో ఏమవుతుంది. మెయిన్ టేబుల్ 6 GB అనుకున్నాం, క్లోనింగ్ ఏమవుతుంది, సేమ్ 6 GB టేబుల్కే మళ్ళీ ఇది పాయింట్ అవుతుంది. రైట్, అంటే మళ్ళీ ఇంకో 6 GB క్రియేట్ అవ్వదు, బట్ అదే లొకేషన్కి పాయింట్ అవుతుంది. రైట్, కొత్త టేబుల్. సో దానివల్ల ఏం ఉపయోగం, మీరు ఏమైనా క్వెరీస్ కానీ ఏమైనా అనాలిసిస్ కానీ ఈ కొత్త టేబుల్ క్లోన్డ్ టేబుల్ మీద రన్ చేద్దాం అనుకున్నారు అనుకో, సేమ్ ఈ 6 GB మొత్తం అది ప్రాసెస్ చేయాలి కదా. సో దీనివల్ల ఉపయోగం లేదు క్లోనింగ్ వల్ల. ఇక్కడ శాంప్లింగ్ వల్లే ఉపయోగం, ఎందుకంటే ఒక చిన్న శాంపుల్ తీసుకుని దాని మీద అనాలిసిస్ చేసుకుంటాం. ఆల్ రైట్, హోప్ ద సెషన్ ఈజ్ క్లియర్. మీకు ఇచ్చారంటే నేను ఆన్లైన్లో ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఒకసారి చెప్పి పెట్టేసి ఎండ్ చేద్దాం. యా, సో శాంపుల్ చూసేద్దాం. శాంపుల్ మనం మాట్లాడుకుంటాం దగ్గర రో శాంపుల్ చూద్దాం. రో శాంపులింగ్ ఎక్కువ వాడతామంటే మనం చిన్న సైజ్ డేటా ఉన్నప్పుడు, తక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు రో వాడతాం. ఎక్కువ పెద్ద టేబుల్ నుంచి డేటా తీసుకురావడానికి సిస్టమ్ వాడతాం. ఓకే, ఎందుకంటే రో అంటే ప్రతి రోకి వెళ్ళి అది ప్రాపర్టీ చూసుకుని బయటకు తీసుకురావాలి. రైట్, అదే సిస్టమ్ అనుకో పార్టీషన్స్. రైట్, బ్లాక్స్ ఒక్కొక్క బ్లాక్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. సో రో లెవెల్కి వెళ్ళి చేసేది ఎక్కువ టైం పడుతుంది. కాలం పేరేంటి పార్టీషన్ లెవెల్కి వెళ్ళి చేసేది తక్కువ టైంలో తెచ్చేస్తుంది రిట్రీవల్. రైట్, సో అందుకని తక్కువ డేటా ఉన్నప్పుడు యూ కెన్ గో విత్ రో లెవెల్ అని చెప్పచ్చు. అదే ఎక్కువ డేటా ఉన్నప్పుడు యూ కెన్ గో విత్ కాలం లెవెల్. ప్రొడక్ట్ పార్టీషన్ సీట్. రైట్, సో జస్ట్ టేబులింగ్ క్రియేట్ చేయనా. సో రన్ చేద్దాం. అసలు రికార్డే ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో ఉన్నాయి అసలు 3 రికార్డులు. సో యాక్చువల్లీ ఇది అంత ఐడియల్ కాదు చెప్పాలి అంటే, రన్ చేయడానికి కూడా మన దగ్గర అంత బిగ్ డేటా కూడా లేదు. సో దిస్ ఈస్ ద సింటాక్స్ చెప్పడానికి. సో శాంపుల్ రో అని చెప్పచ్చు, లేదా శాంపుల్ సిస్టమ్. రైట్, శాంపుల్ సిస్టమ్ అని చెప్పచ్చు అంతే. సో చెప్పడానికి వెళ్ళగా సిస్టమ్ అని కూడా చెప్పచ్చు. మీరు సింటాక్స్ పనిచేస్తుందో చూసుకోండి ప్రస్తుతానికి. నేను వేరే మార్కెట్ ప్లేస్ నుంచి వేరే డేటా కూడా ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ప్రివిలేజెస్ అయితే లేవు ప్రస్తుతానికి. సో దట్స్ ద రీజన్ మీకు సింటాక్స్ దగ్గర ఆపేసి చూపిస్తున్నాను అనమాట. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై.